నుంచి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయాన్ని త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలుసుకుంటా ఉన్నాము. పోయిన వారం మనము 5వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 5వ శ్లోకంలో ఏం చెప్పుకున్నారంటే, చివరి కాలంలో నన్నే స్మరించుకుంటూ శరీరమును వదులువాడు నన్నే పొందగలుగుతున్నాడు, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదు అని మనకి పరమాత్మ తెలియజేశాడు. ఇక ఏ భావంతో స్మరించుకుంటూ శరీరాన్ని వదులుతారో ఆ భావాన్నే అభ్యాస బలం చేత పొందుతారు అని కూడా అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి ప్రాపంచికమైనది, ఇంకోటి పరమార్థకమైనదని. ప్రపంచ విషయము అవసాన దశలో గుర్తుకు వస్తే మళ్ళా జన్మ అనేది కలుగుతుంది. అదే కనుక ఆత్మ మీదనే ధ్యాస కలిగి ఉండి వాడు దేవుని మీదనే ధ్యాసతో ఉండి మరణించిన వాడైతే వాడు దేవుణ్ణే పొందుతున్నాడు అని మనము చెప్పుకున్నాం. కాబట్టి అంతేకాకుండా ఏది గొప్పదో దాన్ని మనము తెలుసుకోవాలి. గొప్పది ఏది? దైవమే గొప్పది. కాబట్టి ఇక మీదటనైనా కానీ మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయంగా దైవాన్ని గుర్తుగా పెట్టుకొని దాని మీదనే ఎక్కువగా ధ్యాస పెట్టుకోవడం ద్వారా మనము అవసాన దశలో ఆ దైవమే గుర్తుకు వచ్చినప్పుడు మోక్షం పొందగలుగుతాము అనేది అక్కడ సూత్రంగా మనకి తెలియజేశాడు. ఇంకా ఏమన్నాడంటే, ఎల్లవేళలా నీ మనసులో నన్నే స్మరించుకో, బుద్ధి మనసు నాకే సమర్పించు, దానివల్ల నన్నే పొందుతావు, అందులో ఎలాంటి అనుమానం లేదని సాకారంగానున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. అందులో మనకి కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు అంటే సరిపోతుంది, కానీ ఆయన లేనప్పుడు పరిస్థితి ఏంది అని, ఆయన లేనప్పుడు కూడా ఆయన ప్రతిమను ఆరాధిస్తే అది యోగం అవుతుంది అని తెలుసుకున్నాం. అయితే ఆయన ఎప్పుడైతే భూమి మీద ఉంటాడో, గురువు భూమి మీద ఉన్నప్పుడు గురువుని శత్రువుగా భావించి, గురువుని ద్వేషించి, నిరాకారాన్నే నేను ఆరాధన చేస్తాను అని అంటే అలాంటి వారు యోగ నష్టము పొందుతారు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు అని మనకి తెలియబడుతుందో, ఫలానా వాడు భగవంతుడు భూమి మీద ఉన్నాడని, అప్పుడు ఆయన్నే తప్పక ఆరాధన చేయడం ద్వారా చాలా ఎక్కువగా కర్మ అనేది కాలిపోతుంది. ఆయన లేనప్పుడు ఆయన ప్రతిమను ఆరాధిస్తే యోగం అవుతుంది. తర్వాత నిరాకారాన్ని తప్పక ఆరాధన చేయాలి అనేది కూడా మనము ముఖ్యంగా తెలుసుకుని ఉన్నాము. ఇంకేం తెలుసుకున్నామంటే, భగవంతుని ప్రతిమ అనేది విగ్రహం కాదు, భగవంతుని ప్రతిమను పూజించిన వాళ్ళు యోగం చేసిన దాంతో సమానము అని చెప్పుకున్నాం. ఆ అవకాశం మిగతా విగ్రహాలకు ప్రతిమలకు లేనే లేదు అని తెలుసుకున్నాము. ఇక ఈరోజు మనము 8వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. 8వ శ్లోకంలో ఏమంటున్నాడో చూద్దాము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇది పరమాత్మ గురించి చెప్పబడినటువంటి శ్లోకంగా మనకు స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు.
అభ్యాసము చేత మనస్సును ఇతర విషయాల మీదకి పోనీయకుండా యోగముతో కూడుకొని చింతించేటువంటి వాడు శ్రేష్టమైన దివ్యమైన పురుషుని పొందగలుగుతాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ముందు శ్లోకంలో సాకారము ఎప్పుడైతే భూమి మీద ఉంటుందో తప్పక సాకారాన్నే ఆరాధించాలి తెలిసినప్పుడు దానివల్ల శీఘ్రముగా కర్మ కాలిపోయి దైవంలోనికి త్వరగా ఐక్యం కావచ్చు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఏమంటున్నారంటే సాకారము తెలియని మనము ఆత్మయోగులు కావాలి అని అంటున్నారు. ఆత్మయోగులు కావాలంటే అది బ్రహ్మయోగమే. అది ఎలా బ్రహ్మయోగాన్ని సాధించుకోవచ్చు అంటే మనస్సును అభ్యాసంతో నిలుపుకుంటే మనస్సు నిలబడిపోయిందంటే కదలకు నిలబడిపోతే అప్పుడు మన దృష్టి అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. బాహ్య ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా పోయి అంతర్ముఖులం అవుతాం. అంటే లోపలికి మన శరీరం లోపలికి దృష్టి అనేది పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనసు శరీరమంతా వ్యాపించి ఉన్న మనస్సు బ్రహ్మయోగంలో చిన్న ఉంటగా మారి బ్రహ్మనాడిలోకి వెళ్ళిపోతుంది. ఆ బ్రహ్మనాడిలోకి వెళ్ళిపోయినటువంటి మనస్సు ఆత్మ మీదనే తన యొక్క ధ్యాస ఉంచుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞానాగ్ని అనేది ఉద్భవించి కర్మ కాలిపోతుంది. ఆ విధంగా చేస్తూ పోతూ ఉన్నప్పుడు తన కర్మంతా కాలిపోతుంది. కర్మంతా కాలిపోయిన తర్వాత ఆ జీవుడు చనిపోయి ఇక కొత్తగా పుట్టేదనేది ఉండదు. వాడు పుట్టకుండా ఏమవుతాడు? కర్మంతా కాలిపోయినాక చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి పురుషుల్లో దివ్యమైన పురుషుణ్ణి చేరుతున్నాడు. దివ్యమైన పురుషుడు ఎవరు? పరమాత్మ. కాబట్టి ఆత్మ మీద ధ్యాస ద్వారా కర్మను కాల్చుకొని బ్రహ్మయోగి ఆ తర్వాత పరమాత్మను అంటే దివ్యమైన ఉత్తమమైనటువంటి పురుషుడైనటువంటి పరమాత్మను పొందగలుగుతున్నాడు. ఆ మూడవ పురుషుడు ఎటువంటి వాడో అటువంటి వానిలాగే వానిలో కలిసిపోతూ ఉన్నాడు. ఎవరు? ఈ జీవుడు కర్మంతా కాలిపోయిన తర్వాత. ఇక ఆయన ఎలాంటి వాడు అనేది మనము చూద్దాం. ఇక్కడ మనకి 2 శ్లోకాల్లో 3 ఆత్మల యొక్క వివరము తెలియజేశాడు. పరమాత్మను చేరడం ఎట్లా అనేది కూడా ఇక్కడ మనకి వివరంగా అందించున్నారు స్వామివారు. అదేంటో చూద్దాం 9-10 శ్లోకాల్లో. కవిం పురాణమనుశాసితారమనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇది 3 ఆత్మల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనకి 2 శ్లోకాల్లో చాలా గొప్ప వివరం కూడా అందించున్నారు. సర్వదర్శి, పురాణుడు, జగత్తును శాసించువాడు, సూక్ష్మములకు సూక్ష్మమైన వాడు, సర్వస్వమును రక్షించువాడు, చింతచేత తెలియని వాడు, సూర్యప్రకాశం కలిగిన వాడు, అజ్ఞానము కంటే వేరైన వాడు అయిన పరమాత్మను పొందకోరువాడు. అటువంటి పరమాత్మను పొందకోరునటువంటి వాడు ఎవరైతే పొందకోరుతారో అటువంటి జీవాత్మ అనుకుందాం మనం. మరణ సమయములో యోగ బలము చేత మనస్సుని కనుబొమ్మల మధ్యలో నిలపగలిగి ప్రాణవాయువును స్థిరపరిచిన వాడు అయి పరమాత్మలో చేరగలుగుతున్నాడు. ఎంత గొప్పగా వివరం మనకు స్వామివారు అందిస్తారో చూద్దాము మనము.
ఇప్పుడు జీవుడనేటువంటి వాడు, జీవాత్మ అయినటువంటి వాడు పరమాత్మలోకి చేరాలి. అయితే అతను తన దృష్టిని ఎవరి మీద పెట్టాలి? ఆత్మ మీద పెట్టాలి. ఇందులో ప్రయాణికుడు ఎవరు అంటే జీవాత్మే ప్రయాణికుడు. మరి దారి ఏంటిది? ఆత్మే దారి. చేరవలసిన గమ్యము పరమాత్మ. అయితే ఎప్పుడైనా కానీ మనము ఫలానా ప్రాంతానికి అంటే ఆ ప్రాంతం, పోవలసిన ప్రాంతం అనేది గమ్యం అవుతుంది. మనము ఉన్నది మొదలు పెట్టవలసిన ఊరు అవుతుంది. ఆ గమ్యానికి వెళ్ళాలి అంటే, అక్కడికి చేరుకోవాలి అంటే మనకి దారి అనేది తెలియాలి. దారి తెలియకుండా పోవడానికి లేదు, పోలేం కూడా. ఆ పోవాల్సిన ఊరేందో, అది ఎలాంటిదో ఎవరైనా కొందరు తెలిపితే ఆ తెలిసిన దాన్ని పట్టుకొని దాని వెంబడే పోతే మనకి ఆ ఊరు అనేది దొరుకుతుంది, చేరుకుంటాం ఊరికి. అయితే మనకి ఇది బయట చెప్పుకునేది, కానీ జీవులమైన మనము, మన గమ్యము మోక్షమే, వేరేది ఏది కాదు. ఆ గమ్యం చేరుకోవాలి అని అంటే దాని గురించి భగవంతుడు మనకు కొంత తెలియజేస్తా ఉన్నాడు. ఈ శ్లోకంలో మనకు తెలియజేశాడు. అయితే ఈ మోక్షము, ముక్తి, విడుదల అనేది ఏదైతే ఉందో అది ఏంటిది అంటే అది ఒక ప్రదేశము కాదు, ఒక లోకము కానే కాదు. ఎప్పుడైతే మనం ముక్తి పొందుతామో, విడుదల పొందుతామో, మనకు ఉన్నటువంటి కర్మ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. కర్మ నుంచి పూర్తిగా బయటపడతాం. ఎలాగైతే ఒక ఖైదీ నేరం చేసినప్పుడు వాడిని తీసుకుపోయి జైల్లో పెడితే జైలు అనేది వాడిని చెరసాల, ఆ చెరసాలలో ఉండిపోతాడు, బయటకు రాలేడు. ఎప్పుడైతే చెరసాల నుంచి బయటకి విడుదలైపోతాడో వాడు విడుదలైపోయాడు అంటే ఆ బంధనాల నుంచి వానికి విముక్తి అనేది దొరికింది అని చెప్పుకోవాలి. అలా కర్మ నుండి మోక్షం పొందినవాడు ఏమైపోతాడు? కర్మ నుంచి మోక్షం పొందితే వాడు సర్వదర్శిగా అన్నిటినీ చూడగలుగుతాడు. ఈ ప్రపంచం మొత్తం అంతా చూడగలుగుతాడు. మామూలుగా ఒక్క శరీరంలోనే ఉన్నప్పుడు వాని పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు తన ముందు ఉన్నదే చూడగలుగుతాడు. అది కూడా ఎంతో దూరం ఉన్నది ఏమన్నా చూడగలుగుతాడా? లేడు. వాని చూపు 1 కిలోమీటరో 2 కిలోమీటర్ల వరకు కంటే ఎక్కువ పోనే పోదు, మామూలుగా శరీరము ధరించి ఉన్నప్పుడు. అలాంటిది వాడు మోక్షం పొందిన తర్వాత సర్వాన్ని చూడగలుగుతాడు. అది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఇంకా పూర్వము నుంచి ఉన్న ప్రతి దానిని వాడు తెలియగలుగుతాడు మోక్షము పొందిన తర్వాత. ఒక మనిషిగా ఉన్నప్పుడు మనము ఒక సంవత్సరం కింద ఫలానా రోజు ఏం జరిగింది అంటేనే మనం చెప్పలేము. ఒక వారం కింద, ఒక సోమవారం రోజు, ఈరోజు ఆదివారం అనుకో, పోయిన ఆదివారం రోజు కరెక్ట్గా 2 గంటల సమయము మధ్యాహ్నం పూట నువ్వు ఏమి పని చేశావు అంటేనే సరిగ్గా గుర్తుకు రాదు, వారం కిందదే గుర్తుకు రాదు. అలాంటిది మోక్షం పొందిన వాడికి సృష్టి ఆది నుండి ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము వానికి తెలియబడుతుంది. అందుకే సనాతన కాలం నుండి తెలిసిన వాడవుతాడు. ఇంకా మనము జీవించే ఉన్నప్పుడు మన పిల్లలు ఉన్నారే అనుకుందాము, వాళ్ళు మన మాట చెప్పినా కూడా వినరు. అలాంటి పరిస్థితి అనేది ఉంటుంది. వాళ్ళను శాసించి మనం చెప్పలేము. అదే మోక్షం పొందినప్పుడు ఈ సర్వ జగత్తుని శాసించి దాన్ని ఎట్లా కావాలంటే అట్లా నడిపించవచ్చు. చూడండి, ఇంట్లో వాళ్ళనే శాసించి నడపలేని వాడు జగత్తునే శాసించగలిగినటువంటి శాసనకర్త కావడం అనేది గొప్ప విషయమే కదా. ఇంకా సామాన్య జీవరాశిగా ఉన్నప్పుడు వాడు
వాడికి స్థూలం తప్ప సూక్ష్మమే తెలియదు. మనం సూక్ష్మం అంటే దయ్యం అంటున్నాం. అంటే ఒక మనిషి మరణించిన తర్వాత అకాల మరణం పొందితే వాడు పూర్తిగా మరణం చెందలేదు కాబట్టి ఇంకా వాడు సూక్ష్మ శరీరం మిగిలి ఉంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. మనం భౌతిక శరీరంతో అంటే మనకు కనపడే శరీరంతో ఉన్న మనము ఆ దయ్యాలను చూడగలమా, సూక్ష్మాలను చూడగలమా? వాటినే చూడలేము. అలాంటిది మోక్షం పొందిన తర్వాత ఆ సూక్ష్మాలకే సూక్ష్మంగా మారిపోవడం అనేది జరుగుతుంది. అందుకే పరమాత్మ గురించి సూక్ష్మములకు కూడా అందనటువంటి వాడు ఆయన. సూక్ష్మాలకే సూక్ష్మమైనటువంటి వాడు. కాబట్టి మనం కూడా సూక్ష్మాలకే సూక్ష్మంగా మారిపోవడం అనేది ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యకరమైంది. శరీరంతో ఉన్న మనం అందరి దృష్టికి కనిపిస్తూ ఉన్నాము. మనం శరీరంతో ఉన్నప్పుడు ఎవడైనా కానీ మనల్ని చూడగలుగుతున్నాడు. అదే మోక్షం పొందిన తర్వాత అసలు సూక్ష్మాలకే సూక్ష్మంగా మారిపోతాం కాబట్టి మనల్ని ఎవ్వడూ చూడలేడు. పరమాత్మ ఇంద్రియాలకే అతీతమైనటువంటి వాడు. ఏ ఇంద్రియాలు కూడా పరమాత్మని ఇంద్రియాల ద్వారా కూడా పరమాత్మని మనం పొందలేము. ఆయన్ని ఏ ఆరాధన కూడా మనం చేయలేము. ఆరాధనలకు అందనివాడు, మన చూపుకు అందనివాడు. అటువంటి పరమాత్మలోకి మోక్షము పొందినప్పుడే చేరగలుగుతాం. చేరగలిగినప్పుడు పరమాత్మగా మారిపోతాం. పరమాత్మగా మారిపోయినప్పుడు సూక్ష్మాలకే సూక్ష్మంగా మారిపోవడం ఉంటుంది. ఎవరి మనోదృష్టికి కూడా మనము తెలియబడే వాళ్ళంగా ఉండము. చూడండి ఎంత గొప్పదో మోక్షం అనేది. ఏ ప్రకాశము లేనటువంటి మనము ఎప్పుడైతే మోక్షం పొందుతామో కోటి సూర్య ప్రకాశాలను మనం పొందగలుగుతాం. ఎంత గొప్ప స్థాయి! పరమాత్మను కోటి సూర్య ప్రకాశవంతమైన తేజంగా మనం చెప్పుకుంటాము. తేజస్సులకే తేజమైనటువంటి వాడు, తేజమే తానైనటువంటి వాడు. సూర్య చంద్రాదులను సైతము వాటికి సైతము ప్రకాశాన్ని కలిగించేవాడు. అంటే ఎంత గొప్పనైనటువంటి వాడు పరమాత్మ. ఆ స్థాయిని పొందడం మామూలు విషయమా? అదే మోక్షం అంటే. అట్టి స్థితిని పొందగోరు వాడు మరణ సమయంలో అలాంటి స్థితిని పొందాలి అని అంటే మనకు భగవంతుడు ఎలా ఆ స్థితిని పొందవచ్చు అనేది చెప్తాడు. ఈ యోగులకు సంబంధించిన విషయమే ఇక్కడ చెప్తూ ఉన్నది. బాగా గమనించాలి. అలాంటి స్థితి పొందాలి అనుకున్నవంటే మోక్షం పొందాలి, విడుదల పొందాలని అనుకున్నవాడు వాని యొక్క మనస్సును ఎలాంటి ఇతర విషయాల మీదకి పోనీయవద్దు. కనుబొమ్మల మధ్యన తల మధ్య భాగంలో తన యొక్క మనోదృష్టిని అంతా నిలిపి అక్కడున్నదేదో చూస్తున్నప్పుడు మనోనిలకడ అనేది కలుగుతుంది. అంటే మనస్సు నిలిచిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనస్సు నిలిచిపోయినప్పుడు శ్వాస ఆడదు. ఎంతవరకు అయితే శ్వాస ఆడుతూ ఉంటుందో అంతవరకు మనస్సు శరీరంలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శరీరం మీదనే, బాహ్య ప్రాపంచిక ధ్యాస మీదనే ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు నిలకడగా అయిపోతుందో శ్వాస కూడా ఆగిపోతుంది. భ్రూమధ్య స్థానంలో ధ్యాస కలిగి అక్కడి ఆత్మను చూసేవాడు. ఆ విధంగా భ్రూ అంటే కనుబొమ్మలు. ఈ కనుబొమ్మల మధ్యలోనే ధ్యాస కలిగి ఉండి అక్కడే ఉన్నటువంటి ఆత్మను చూచువాడు బయట విషయాలను ఏమాత్రము చూడడు. పూర్తి ధ్యాస అంతా కూడా తల మధ్య కేంద్రంలో ఉంచుతాడు. అలా ఉంచగలిగినప్పుడు ఏమవుతుంది? శ్వాస తనంతట తానే నిలిచిపోతుంది. అలా జీవుడు ఎరుక కలిగి ఉన్నప్పుడు శ్వాస నిలిచిపోవడం అనేది ఎవరికి జరుగుతుంది? కేవలం యోగులకే జరుగుతుంది. సామాన్యుడు ఎవడు కూడా అది చేయలేడు. అయితే సామాన్యుల విషయంలో ఎలా ఉంటుందంటే వాడు మరుపులో ఉన్నప్పుడే మరణం అనేది జరుగుతుంది సామాన్యుడికి. అసలు వాడికి మరణం ఎప్పుడు వస్తుందో వానికే తెలియదు. ఆ మరుపు కలిగి ఉన్నప్పుడు వాడు చావును పొందుతాడు. ఎరుక ఉన్నప్పుడు మరణం పొందేవాడు యోగి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎరుకలో ఉన్నప్పుడు మరణం పొందేవాడు యోగి అయితే మరుపులో ఉన్నప్పుడు మరణం పొందేవాడు యోగి కానటువంటి వాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి స్వామివారు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే గ్రంథుల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మన సైన్స్ ప్రకారంగా చూస్తే శరీరాన్ని పెంచేది, ఆరోగ్యంగా ఉంచేది
తర్వాత ఆయుష్ని నిర్ణయించేవి, వృద్ధాప్యం అంటే ముసలితనాన్ని కలిగించేది మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు. గ్రంథులలో తయారగు రసప్రభావము శరీరాన్ని తీర్చిదిద్ది ఏం చేస్తుందంటే శరీరము పెరగటానికి, తరగటానికి అన్నిటికీ కారణమవుతుంది. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. అంటే విజ్ఞాన సంబంధించినటువంటి సైన్స్ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇంకా మన తలలో అన్ని గ్రంథుల కంటే కూడా అతి చిన్న గ్రంథి మన తల యొక్క మధ్య భాగంలో ఉంది. దానికి గ్రంథి రాజము అని అంటున్నారు. దీన్నే పిచ్యూటరీ గ్లాండ్ అని ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ ఉంది అంటే మన తల మధ్య భాగంలో కనుబొమ్మల మధ్య ఇది ఉంది. ఇంకా కనుబొమ్మల మధ్య చిరునాలుక పై భాగానికి, కనుబొమ్మల మధ్య నుంచి ఒక రేఖ అడ్డంగా, చిరునాలుక నుంచి పైకి ఒక రేఖ గీస్తే ఆ రెండు గీతలు ఎక్కడైతే ఖండించుకుంటాయో, ఒకదానికొకటి గుద్దుకుంటాయో అక్కడ. అందుకే ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున బ్రుకుటికి మధ్యమమునని వేమనయోగి కూడా పద్యంలో చెప్పి ఉన్నారు. ఆ స్థానం ఏదైతే ఉందో అది అక్కడే ఈ యొక్క ఇది గ్రంథిరాజం, పిట్యూటరీ గ్లాండ్ అంటున్నాం కదా, ఆ గ్రంథిరాజం అనేది ఉంది. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందులో అతీతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ గ్రంథి నుంచి కనిపించకుండా కిరణాలు అనేవి అలల రూపంగా శరీరం అంతా కూడా ప్రాకుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా అది అందరిలో వస్తూ ఉంటుంది. కానీ యోగుల విషయంలో ప్రత్యేకంగా చాలా దట్టమైన తరంగాలుగా వస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మెదడు మధ్య భాగంలో గల ఆ చిన్న గ్రంథి దగ్గర కేంద్రీకృతమైన మనస్సుకు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనస్సు మెదడు మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ చిన్న ఆ గ్రంథి ఉంది కదా, ఆ గ్రంథి చిన్న గ్రంథే కానీ గ్రంథి రాజము దాని పేరు. గ్రంథి ఆకారంలో చిన్నది కానీ పరితనంలో చాలా గొప్పది కాబట్టి దాన్ని గ్రంథి రాజం అన్నారు. ఆ గ్రంథి రాజం మీద ఈ మనస్సు గనక కేంద్రీకృతమైతే, మనస్సు గనక దృష్టి నిలిపి ఉన్నట్లయితే ఆ సమయంలో ఏమవుతుందంటే జీవుడు మనసు ద్వారా ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అప్పుడు వాని ముక్కు రంధ్రాల్లో శ్వాస దానంతటదే ఆగిపోతుంది. ఇక శ్వాస అనేది ఆడదు. ఆ ప్రాణవాయువు సాధారణ మానవుని మరణములో చివరి శ్వాసగా బయటకు పోతుంది. అయితే ఆ విధంగా జీవుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆఖరి శ్వాస అనేది బయటికి పోకుండా శరీరంలోనే నిలిచిపోతుంది. జీవుడు శరీరంలోని ఆత్మను కలుసుకొని దాని ద్వారా శరీరంలోనే చివరిగా పరమాత్మను కూడా కలుసుకోగలుగుతాడు ఆ సమయంలో. అదే సామాన్యుల విషయంలో అలా జరగదు. మనం ముందే చెప్పుకున్నాం, మరపులోనే మరణం అనేది జరుగుతుంది సామాన్యునికి, ఎరుకలో యోగులకు మరణం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మనసు ఆత్మ మీద కేంద్రీకృతమైనప్పుడు జీవుడు ఎరుగుతూనే ఉంటాడు, ఆత్మను అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఆ సమయంలో ఆత్మతో కూడి ఉంటాడు, కలిసిపోతాడు. కలిసిపోయిన తర్వాత చివరి సమయంలో అంటే మరణ సమయంలో శ్వాస అనేది బయటకు పోకుండా అంతర్లీనంగా లోపలనే నిలిచిపోతుంది. సామాన్య మనిషి విషయంలో వాడు చనిపోయినప్పుడు శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. అది యోగి విషయంలో మరణ సమయంలో, అవసాన దశలో, చివరి సమయంలో ఎప్పుడైతే మనోదృష్టి అనేది ఆత్మ మీద లగ్నం అవుతుందో అప్పుడు మరణం లభించినప్పుడు పరమాత్మలోకి కలిసిపోతాడు. సాధారణమైనటువంటి మనిషి మరణించినప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు ఆ శరీరాన్ని తోలుతున్నటువంటి ఆత్మ జీవాత్మని వెంటబెట్టుకొని మరణ సమయంలో శరీరం నుంచి వదిలేసి వెళ్ళిపోయి వేరొక శరీరంలోకి చేరిపోతూ ఉన్నాడు. ఇంకా వాడు పోయేటప్పుడు వాడితో పాటు కర్మ గుణాలు కూడా వేరే శరీరానికి వెళ్తున్నాయి. ఎందుకంటే వాడు సంపాదించుకున్న కర్మ ఉంది, ఇంకా అయిపోలేదు. మళ్ళీ ఆ కర్మ ప్రకారంగా జీవుణ్ణి అనుభవింపచేయాలి కాబట్టి ఆత్మ మళ్ళా వాని కర్మను అక్కడ అమలు చేయడం అనేది మొదలు పెడుతుంది కొత్త శరీరంలో. అయితే యోగుల మరణంలో
కర్మ అంతా అయిపోయింది కాబట్టి ఇక గుణాలు అసలు ఇక నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఇక బలం చచ్చిపోయింది, అవి చచ్చిపోయినాయి, గుణాలు కూడా చచ్చిపోయినాయి, గుణాలతో పని లేదు. మనసు అనేది ఆత్మయందే లగ్నమై జీవుని కూడా లగ్నం చేస్తూ ఉంది. ఇక బుద్ధి విషయం చూద్దామా. బుద్ధి అనేది జీవుని వెంట చివరి వరకు ఉంటుంది. మనసు, బుద్ధి, జీవుడు ఈ మూడు కూడా ఒక్కటిగా మారిపోయి ఆత్మయందు కలిసి కనిపించకుండా పోయి జీవుడు ఆత్మ రెండూ కలిసి ఒక పదార్థంగా మారిపోయి పరమాత్మలో కలిసిపోతుంది. అప్పుడు శరీరం ఏమైపోతుందంటే నిర్జీవమైపోతుంది. ఇక శరీరం అనేది నిర్జీవమే, ఇంకా దాంట్లో జీవం అనేది లేదు. కానీ ఆ యోగి మోక్షాన్ని పొందుతాడు. ఇంకా మనము చూసినట్లయితే అయితే అది కర్మంతా కాలిపోయినప్పుడు ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మయోగం ప్రతిరోజు చేస్తున్నప్పుడు కూడా యోగి ఎరుకతోటే ఉంటాడు. అప్పుడు కూడా శ్వాస అనేది నిలిచిపోవడం అనేది ఉంటుంది. మనసు ఆత్మ మీదనే లగ్నమై ఉంటుంది. జీవుడు ఆత్మను అనుభవించడం అనేది జరుగుతుంది. మరి అప్పుడు పరమాత్మలోకి ఐక్యం కావచ్చు కదా అని ఒక ప్రశ్న రావచ్చు. అయితే బ్రహ్మయోగ సమయంలో సాధారణంగా మనసు నిలిచిపోవడం, ఆత్మానుభవం పొందడం, శ్వాస నిలిచిపోవడము జరుగుతున్నాయి కదా. మరి సాధారణంగా జరుగు పనే ఒకరోజు మరణము పోవటంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు మనం చెప్పుకోవాలంటే, ప్రతిసారి యోగం చేసినప్పుడు జరుగు పనియే చివరి మరణంలో జరిగినప్పటికీ కూడా దీంట్లో చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అంటే ప్రతిరోజు బ్రహ్మయోగంలో జరిగేదానికి మరణ సమయంలో ఆత్మ మీద ధ్యాస పెట్టిన అప్పుడు జరిగేదానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి యోగంలో ఆత్మను పొందిన, శ్వాస నిలిచిపోయిన, మనోనిలకడ కలిగిన కర్మ అయిపోలేదు. కాబట్టి కర్మ అయిపోయిదే మోక్షము రాదు అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి. కర్మ నిశ్శేషము కావాలి అంటే ఇంక మిగలకూడదు, కర్మ అనేది మిగలకూడదు, సున్నా అయిపోవాలి కర్మ. కాబట్టి మనసు, బుద్ధి, జీవుడు ఒక్క స్వరూపంగా మారలేదు. అక్కడ చాలా కీలకమైన విషయం ఇది. మనో బుద్ధి జీవుడు, మనసు, బుద్ధి, జీవుడు మొత్తం అంతా కలిసి ఒక పదార్థంగా మారలేదు. ఎప్పుడైతే కర్మ శూన్యమవుతుందో అప్పుడు మాత్రమే ఇది జరిగే అవకాశం అనేది ఉంది. మనసు అనుభూతిని అందిస్తూ వేరుగా ఉంటే బుద్ధి మనసును హెచ్చరించుతూ కదలకుండా చేస్తూ ఉంటుంది. అది అందించే అనుభూతిని జీవునికి అందిస్తూ ఉంటుంది. జీవుడు ఆత్మానందాన్ని ప్రతిరోజు యోగంలో అనుభవిస్తుంటాడు. అంటే ప్రతిసారి యోగం చేసినప్పుడల్లా. కానీ కర్మ వానికి మిగిలి ఉంది కాబట్టి ఈ మూడు కలిసిపోవడం లేదు. బుద్ధి అందించిన దాన్ని జీవుడు పొందుచుండగా ఆ అనుభూతిని గురించి బుద్ధి తేల్చి చెప్పుచుండును. బుద్ధికి ఆ అనుభూతిని, ఆత్మానుభూతిని బుద్ధి ఆ ఆత్మానుభూతిని జీవునికి అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దాన్ని విశ్లేషణ చేస్తూ ఇంకా అందిస్తూ ఉంటే జీవుడు ఇంకా చాలా చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా యోగ సమయంలో వేరువేరు పదార్థాలుగా ఉంటున్నాయి. ఏవి? మనసు, బుద్ధి, జీవుడు అనేవి. వాటి పనిని అంతర్ముఖంగా నిర్వర్తించు మనసు, బుద్ధి, జీవుడు చివరి మరణ సమయంలో ఏమవుతున్నాయి? అవి ఒక్క పదార్థంగా మారిపోతున్నాయి. అలా మారిన పదార్థమే ఆత్మలో కలిసిపోతుంది. యోగ సమయంలో ఆత్మ, జీవాత్మ వేరుగా ఉండి ఆత్మను, జీవాత్మను అనుభవిస్తూ ఉంటే మరణ సమయంలో ఏమవుతుందంటే మనసు, బుద్ధి, జీవుడు కలిసి జీవ పదార్థం ఆత్మతో కలిసి ప్రత్యేకమైన ఆత్మగా మారిపోతూ ఉంది. అక్కడ ప్రత్యేకమైన ఆత్మగా మారిపోతుంది. అంతవరకు శరీరంలో పరమాత్మ, ఆత్మ వేరుగా ఉంటే మరణ సమయంలో ఏమవుతుందంటే ప్రత్యేకంగా మారినటువంటి ఆత్మ అప్పుడు మాత్రమే పరమాత్మలోనికి సులభంగా కలిసిపోగలుగుతుంది. లేకపోతే పరమాత్మలో కలవడానికి వీలు లేదు. కాబట్టి
అంతవరకు పరమాత్మతో కలియుటకు వీలుగాని ఆత్మ జీవాత్మతో కలిసిన ఆత్మగా ప్రత్యేకత కలిగి పరమాత్మలో ఐక్యమగుటకు సామర్థ్యం పొంది శరీరంలోనే కలిసిపోతూ ఉంది. అది బయటకు వచ్చి కలవడం లేదు. మళ్ళా శరీరంలోనే ఏమేం కలుస్తున్నాయి? మనస్సు, బుద్ధి, జీవుడు, ఆత్మ. ఈ 4 కలిసి ఒక పదార్థంగా మారినప్పుడు అది సులభంగా పరమాత్మలోకి ఐక్యమైపోతూ ఉంది, సులభంగా కలిసిపోతుంది. అంటే అదంతా కలిసి పరమాత్మగా అయిపోతుంది. ఆ పరమాత్మలోకి మొత్తం చేరిపోతుంది, అంతా పరమాత్మగానే అయిపోతూ ఉంది అన్నట్టు. ఇది బ్రహ్మయోగులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత్యకాలంలో శరీరం అందే జరుగుతున్నటువంటి పని. ఇక కర్మయోగుల విషయం మనం చూసినట్లయితే, మనం ఇప్పుడు యోగంలో 2 కానీ మనం తెలుసుకున్నాం కదా, బ్రహ్మయోగం ఒకటి, కర్మయోగం ఒకటి అనేది. ఈ ఈ 2 యోగముల ద్వారా కూడా మోక్షం పొందవచ్చు అని. ఇప్పుడు దాకా మనము బ్రహ్మయోగి విషయం గురించి చెప్పుకున్నాం, బ్రహ్మయోగి విషయంలో ఎలా జరుగుతుంది అనేది. ఇక బ్రహ్మయోగి అనేవాడు మనస్సుని నిలబెట్టుకుంటే బ్రహ్మయోగం అవుతుంది. అదే ఆ కర్మయోగి విషయానికి వస్తే అహము మాట వినకుండా ఉండడం, అహంతో లాలూచి పడకుండా ఉంటే అది కర్మయోగం అవుతుంది. అహం మాట వినొద్దు, అది కర్మయోగం. అహం ఎడల నిగ్రహము, గ్రహించడం అంటే పొందడం, అహాన్ని పొందడం. నిగ్రహము అంటే పొందకుండా ఉండడం. అంటే అహం ఎడల నిగ్రహాన్ని పొందడమే కర్మయోగము. కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే అహం ఎప్పుడైతే నిలకడ జరుగుతుందో అప్పుడు జీవుడు ఆత్మతో, ఆత్మ పరమాత్మతో కలిసిపోతుంది. కర్మ అయిపోయిన వెంటనే ఏమవుతుంది? యోగుల్లో మరణం జరిగినప్పుడు అది పరమాత్మగా మారిపోతూ ఉన్నాడు. అయితే కర్మయోగి విషయంలో మనో నిలకడ అవసరం లేదు. ఎందుకంటే అహాన్ని నిగ్రహించుకుంటే చాలు, మనో నిలకడ అనేది అవసరం లేదు. ఈ విధంగా యోగులు తమ శరీరంలోనే పరమాత్మను పొందగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే, ఎక్కడ వెతికితే అక్కడ దొరుకును అన్నట్లు ఇందుగలడందు లేడని సందేహం వలదని పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా శరీరం లోపలనే ఎవరైతే యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళకి శరీరం లోపలే పరమాత్మ లభించగలుగుతుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చాలా గొప్ప వివరం స్వామివారు అందించారు. ప్రతి ఒక్కరూ ఇది 1కి 2 సార్లు 3 సార్లు అర్థమయ్యేంత వరకు వదిలిపెట్టకుండా బాగా గ్రహించవలసినటువంటి చాలా గొప్ప వివరాన్ని ఇందులో అందించారు. యోగులు ఏ విధంగా విడుదల పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అన్న విషయాన్ని. ఇంక ఇక్కడ ఏమన్నా అనుమానం ఉంటే అడగవచ్చు, లేదంటే మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మనం.